హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తేజు కిచెన్ రెసిపీస్. ఓవెన్ లేకపోయినా మన దగ్గర గుడ్లు లేకపోయినా ఈజీగా ఎగ్లెస్ స్పాంజీ కేక్ రెడీ చేసుకోవచ్చండి. సింపుల్గా డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకుంటే ఏదైనా చిన్న అకేషన్ ఉన్నప్పుడు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఈ కేక్. అది ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 3/4 కప్పు షుగర్ వేసుకోవాలి. అండ్ అలాగే 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. 1/2 కప్పు పెరుగు వేసుకొని ఈ షుగరు పెరుగు బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి. కొలతలు అనేవి పర్ఫెక్ట్గా ఉంటేనే కేక్ బాగా వస్తుందండి. ఈ షుగర్ అంతా బాగా కరిగేలాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా విస్కర్తో మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర బీటర్ ఉన్నా కానీ బీటర్తో చేసుకోండి, లేదనుకుంటే ఇలా విస్కర్తో చేసుకున్నా కరెక్ట్గా వస్తుంది. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. వెనీలా ఎసెన్స్ లేదు అనుకుంటే లిటిల్ బిట్ యాలకుల పొడి అయినా వేసుకోండి. యాలకుల పొడి కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇదంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఒక స్ట్రైనర్ పెట్టుకొని 1 కప్పు మైదా పిండి వేసుకుంటున్నాను. అన్నీ ఒకే కప్పు తోటి పర్ఫెక్ట్గా కొలుచుకోండి కొలతలు అనేవి. 1 కప్పు మైదా పిండికి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ లేదు అనుకుంటే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. దీని మొత్తాన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఏవైనా పురుగులు ఉన్నా కానీ ఇట్లా ఉండలుగా లేకుండా నీట్గా వస్తుంది స్ట్రెయిన్ చేసుకోవడం వలన. పిండి మొత్తాన్ని జల్లించుకోవాలి. ఈ పిండి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి, ఉండలు ఏమీ లేకుండా. ఇందులోకి 1/2 కప్పు పాలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ పాలు అనేది కలుపుకోవాలండి, ముందుగానే ఎక్కువగా వేసుకోవద్దు. బాగా మిక్స్ అయ్యేలాగా కొంచెం ఎక్కువసేపు మిక్స్ చేసుకోండి. కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. క్రీమీగా ఉండాలి మనకి టెక్స్చర్ అనేది. ఇంకొంచెం పాలు పడతాయండి. 1 టేబుల్ స్పూన్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మనకి కేక్ బ్యాటర్ రెడీ అయిపోయిందండి. కేక్ బ్యాటర్ని పక్కకు పెట్టుకొని ఒక కేక్ మోల్డ్ తీసుకోవాలి. కేక్ మోల్డ్ లేదు అనుకుంటే మన దగ్గర అన్నం వండుకునే అల్యూమినియం పాత్రలు ఉంటాయి కదా, సేమ్ ఇదే సైజులో వాటిలైనా చేసుకోవచ్చండి ఈజీగా. ఆ కేక్ మోల్డ్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా బాగా అప్లై చేసుకోవాలి బౌల్కి. ఇందులోకి బటర్ పేపర్ వేసుకోవాలి. బటర్ పేపర్ లేదు అనుకుంటే పిండి అయినా వేసుకోవచ్చండి, కొంచెం మైదా పిండి జల్లించుకొని వేసుకోవచ్చు. బటర్ పేపర్ పైన మళ్ళీ లిటిల్ బిట్ ఆయిల్ వేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి. కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది అంటుకోకుండా. ఇందులోకి సెంటర్లోకి బ్యాటర్ మొత్తాన్ని వేసుకోవాలి. ఒక 3-4 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలండి, ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా. ఇందులోకి డెకరేషన్ కోసం నేను కొంచెం టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకుంటున్నాను. స్టవ్ మీద మందాటి కడాయి పెట్టుకొని 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలండి. ఒక స్టాండ్ వేసుకొని మూత పెట్టుకొని, స్టాండ్ లేదు అనుకుంటే చిన్న గిన్నెనే పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవచ్చు. 5 నిమిషాల తర్వాత ఈ కేక్ మోల్డ్ పెట్టుకొని మూత పెట్టుకోవాలి. 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బేక్ చేసుకోవాలండి కేకు. 15 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. కొంచెం అంటుకుంటుంది, చాక్తో చెక్ చేసుకున్నప్పుడు ఇలా అంటుకోకుండా రావాలండి. మూత పెట్టుకొని మళ్ళీ 5 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ చెక్ చేసుకోండి. చూడండి కరెక్ట్గా బేక్ అయింది కేకు. మొత్తం 20 మినిట్స్లో రెడీ అయిపోతుందండి.
అంటే క్వాంటిటీ బట్టి అండి, నేను కొంచెం అమౌంటే చేసుకుంటున్నాను కాబట్టి 20 మినిట్స్లో రెడీ అయిపోయింది కేకు. వెంటనే పక్కకు తీసి పెట్టుకోవాలి, ఇందులో ఉంచకూడదండి, మాడిపోతుంది లేదంటే. బాగా చల్లారనివ్వాలి ఈ కేక్ని. చల్లారిన తర్వాత చాక్ తోటి చుట్టూ ఇట్లా స్క్రేప్ చేసుకోండి. చల్లారిన తర్వాత స్క్రేప్ చేస్తేనే నీట్గా వస్తుందండి మనకి కేక్ అంటుకోకుండా మౌల్డ్కి. పైన ఒక ప్లేట్ పెట్టుకొని రివర్స్గా బోల్డించుకొని 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా దీని మీద ఉన్న బటర్ పేపర్ని నెమ్మదిగా రిమూవ్ చేసుకోండి. నేను ఇంకా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేశానండి, మా పెద్దోడు గోల్ చేస్తున్నాడని. చల్లారిన తర్వాత చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా వస్తుందండి కేక్ అనేది, ఎలాంటి డిస్టర్బ్ అవ్వకుండా కేకు. ఇందులోకి మన దగ్గర ఉన్న బ్రిటానియా నేను చాకో బిస్కెట్స్ ఉంటే అవి వేడి పాలల్లో సిమ్లో పెట్టుకొని కరిగించుకున్నాను ఇలా క్రీమీలాగా. ఆ క్రీమ్ని దీని మీద అప్లై చేసుకుంటున్నాను. ఈజీగా చేసుకోవచ్చండి ఇవి. దీనిపైన టూటీ ఫ్రూటీతో డెకరేట్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్తో కూడా వేసుకుంటున్నాను. ఆప్రికాట్ డ్రై ఫ్రూట్ అండ్ అలాగే పంకిన్ సీడ్స్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉన్న జీడిపప్పు బాదం పప్పు అయినా వేసుకోవచ్చండి, ఆప్షనల్ అది. వేసుకోకపోయినా కేక్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి, స్పాంజీగా ప్లఫీగా ఉంటుంది. అంతే అండి, చాలా సింపుల్ ఎగ్లెస్ స్పాంజీ కేక్ రెడీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజు కిచెన్ రెసిపీస్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.